ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తునామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరి దేవుని యొక్క సందేశాన్ని మనం వింటున్నాం. పాస్టర్ అశోక్ పల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క వాక్య సందేశం మనం అందరం కలిసి ధ్యానిద్దాం, ప్రార్థించుకుందాం. మీకు ఏదైనా అవసరతలు ఉన్నట్లే అయితే కూడా కామెంట్లో మీరు పెట్టండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించును. ఉదయకాలము దేవుడు మనందరితో మాట్లాడి ఆయన తృప్తిపరచును గాక. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను గదా. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుడికి కావాల్సినటువంటి గొప్ప ఫార్ములా ఏంటంటే విశ్వాసము కలిగి ఉంటేనే దేవుడితో మనం కలిగి ఉండగలం. ఆయన ఎలాంటి క్వాలిఫికేషన్స్, ఈలోకరీతిగా పద్ధతులు ఏమీ ఆయన కోరట్లేదు, కానీ విశ్వాసాన్ని కోరుతున్నాడు దేవుడు. చూడండి, చాలాసార్లు ఆత్మీయ యాత్రలో ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. గత కొద్ది సంవత్సరాలుగా, మరి కనీసం ఒక 15 సంవత్సరాలుగా సీరియస్గా ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్తున్నాము. బయటకు వెళ్ళినప్పుడు మరి రూల్స్, రెగ్యులేషన్స్, ఇతరులను క్షమించకపోవడం, ఇతరులకు ఫైన్ వేయడం, ఇతరులను ఇబ్బంది పెట్టడం, ఇతరులను టార్చర్ పెట్టడం, ఇతరులను ర్యాగింగ్ చేసినట్టుగా చేయడం, ఇతరులను నాలెడ్జ్తో పోర్చడము, కృంగదల చేయడం, ఇలాంటివి కొన్ని లోకరీతిగా మనుష్య పద్ధతిలో చూసినప్పుడు నిజముగా దేవుడు మనలో ఏమీ కోరుకోవట్లేదు, కానీ విశ్వాసాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు. చూడండి, దేవుని యొద్దకు వచ్చేవారు ఏదో పరీక్షించడానికి, దేవుణ్ణి ప్రార్థించేవారు ఏదో ఒక టెస్ట్ చేసి చూద్దాం దేవుణ్ణి అన్నట్టుగా ఉంటే ఏ కార్యం జరగదు. కానీ నమ్మేయాలి పూర్తిగా దేవుణ్ణి. ఆయన సృష్టికర్త అని నమ్మాలి, ఆయన మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడని నమ్మాలి. అంతేకాదు, తనకు ప్రార్థన చేయవారి ఎడల యెహోవా దయాళుడు, యేసుక్రీస్తు ప్రభుల కరుణ వాత్సల్యత గలవాడని మనం నమ్మాలి. ప్రార్థిస్తున్న ప్రతి సందర్భంలో కూడా ఇది జవాబుగా నాకు తిరిగి రాబోతుంది, జవాబిచ్చే దేవునికే నేను మొక్కుచున్నానని మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేనుట అసాధ్యము. చూడండి, ఏదైనా సాధ్యమే మనకు, కానీ విశ్వాసం లేకుంటే మనకు కార్యం జరగదు, దేవుడికి ఇష్టడై ఉంటే కూడా మనకు అసాధ్యంగా మారిపోతుంది. కాబట్టి దేవుని యొద్దకు వస్తున్న మనము ఆయన ఏదో ఒకటి చేయగలడు మన పక్షంగా అని మనం నమ్మాలి. ఏదో ఒకటి కాదు, అసాధ్యమైన కూడా సాధ్యం చేయగలడు అని నమ్మాలి. ఎంతో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ లేఖనంలో, ఆత్మీయ యాత్రలో ఇప్పుడు ప్రజెంట్ జీవిస్తున్న మన జీవితం కూడా ఎన్నో ఆశ్చర్యకార్యములు చేశాడు. ఇక ముందు కూడా చేయబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నామో కొత్తగా నమ్ముకున్నప్పుడు, లేకపోతే కొత్తగా ప్రార్థించుకున్నప్పుడు అనేక కార్యాలు జరిగాయి, కానీ ఇప్పుడు జరగవు. ఎందుకంటే నేను చూస్తున్నా చాలా విషయాలు నాకు జవాబు రావట్లేదు నువ్వు అనుకుంటున్నామేమో. కాదు, విశ్వాసాన్ని వదిలిపెట్టద్దండి. ఎడతేక ప్రార్థన చేయడం గురించి నిన్నటి దినం మనం విన్నాం, ఈరోజు విశ్వాసం గురించి మనం వింటున్నాం. చూడండి, విశ్వాసం ఎంత గొప్పదంటే నువ్వు ఎలాంటి కార్యాన్ని సాధించేటట్టుగా చేసేదే బలమైనటువంటిదే విశ్వాసం. నువ్వు చేయలేని అసాధ్యమైన కార్యములను సాధ్యపరిచేదే విశ్వాసం. కాబట్టి ఈరోజు మనం విశ్వాసం ఉంచుదాం, ఇంకా విశ్వాసంలో అధిగమించుదాం. అధికమైన విశ్వాసము, కృప వెంబడి కృప, విశ్వాసం వెంబడి విశ్వాసం మనకు కలిగి ప్రాప్తించును గాక. ఈరోజు మీరు విశ్వాసంతో ముందుకు సాగుదురు గాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఎంతో గొప్పది విశ్వాసము. నాయన యేసుక్రీస్తు ఉన్నారని, ఆయన మరణించి తిరిగి లేచారని, పునరుద్ధారణని, త్వరలో రానే ఉంటున్నాడని మా విశ్వాసం. అంతేకాదు, కనీస అవసరత జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో, శారీరక జీవితాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాలు ఏ ప్రార్థన చేసినా దేవుడు కార్యము చేయగలడు అనే విశ్వాసం మాకు దయచండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంటే అసాధ్యమని వాక్యం తెలుస్తుంది. ఈ లోకము ఎన్నో క్వాలిఫికేషన్స్ కోరుతుంది. ఈ లోక మనుషులు ఎన్నో ఇబ్బందులు గురి చేస్తారు, కానీ నువ్వు ఏమీ కోరట్లేదు, విశ్వాసాన్ని మాత్రమే కోరుచున్నావు. అయ్యా, ఆ విశ్వాసం మాలో నుండే రావాలని నువ్వు కోరుచున్నావు. అది ప్రేమ ద్వారా కలిగేది, అది ఒక గొప్ప నమ్మకం ద్వారా కలిగేది. దేవుణ్ణి గుడ్డిగా ఒక పసిబిడ్డ నమ్మినట్టుగా నమ్మేది విశ్వాసం. కాబట్టి ఈరోజు ఎంతమంది బిడ్డలు నేను విశ్వాసం ఉంచుతా, ఇంకా విశ్వాసం ఎదుగుతా అని ప్రార్థించుకుంటున్నారు, వారందరి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు, మహత్కాలు జరుగును కాక. ఈరోజు బర్త్డేస్ జరుపుకున్న బిడ్డని దీవించండి, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డల్ని, జంటను దీవించండి. వివాహ సంబంధాలు, ప్రయాణములు, హాస్పిటల్లో ఉన్నవారు డిశ్చార్జ్ అవ్వడానికి సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి. ఎన్నో రోగాలు, వ్యాధులు బారిన పడి డిప్రెషన్లోకి, మందుల్లోకి వెళ్ళిపోతున్న వారిని మీరు బయటకు తీసుకువచ్చి వారిని స్వస్థపరచండి. అదేవిధంగా తండ్రి స్తోత్రం చెల్లిసి ఈ దినం బిడ్డలందరినీ, కుటుంబాలంటిని, చిన్న బిడ్డల్ని, కాలేజెస్, స్కూల్స్ వెళ్తున్న వారిని, అయా ప్రయాణాలు చేస్తున్నారు, ముఖ్యంగా ఇంటర్వ్యూస్కి వెళ్తున్న జాబ్స్ విషయంలో, పనుల విషయంలో, కూలీ పనుల విషయంలో, అన్ని విషయాలు ఆరోగ్యం ఇచ్చి నడిపించి మహిమ తెచ్చుకుని దినమంతే కృప పరిపాలించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.